అమరావతి అన్స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తామన్నారు. ప్రపంచంలో ఉండే టెక్నాలజీ, నాలెడ్జిని అందుబాటులో ఉంచుతామన్నారు. దానిని అందిపుచ్చుకునే బాధ్యత యువతిది అని అన్నారు. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని అన్నారు. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. విట్ అమరావతిలో 95% ప్లేస్మెంట్లు వస్తున్నాయని తెలిపారు. మీరు ఉద్యోగంతో సంతృప్తి చెందవద్దు, కొత్త సంస్థలను స్థాపించండి అని పిలుపునిచ్చారు. సిలికాన్ వ్యాలీ కంపెనీల సీఈఓలు ఎక్కువగా తెలుగు వాళ్ళు భారతీయులే అని తెలిపారు. 2న ప్రధానమంత్రి అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం తెలిపారు. విశాఖపట్నంలోనే ఉండాలి అనే కోరిక ఉంది. ఇక్కడ దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వండర్ఫుల్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, అన్ని విధాలు కూడా బాగుండే నగరం విశాఖపట్నం. నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చినాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే, ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ, అదే మరి కాగ్నిజెంట్, ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టి ప్రపంచంలో ఉండే డేటాస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అనలిటిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఇక్కడి నుంచి పంపించే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వండర్ఫుల్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ ఊహించినటువంటి సమయంలో మనందరం ఉండడం మన అదృష్టం. నేను ఎందుకంటున్నానంటే, ఈరోజు మీరు చూస్తే వెల్త్ క్రియేషన్, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2028 నుంచి హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఉంటుంది. ఆ తర్వాత 2047కి నెంబర్ 1 ఉండాలన్నా, నెంబర్ 2 ఉండాలన్నా, అది మన చేతుల్లో ఉంది. కష్టపడితే నెంబర్ 1 అవుతాం, లేకపోతే 2లో ఉంటాం, లేకపోతే బై డిఫాల్ట్ ఎటు 3వ ప్లేస్కి వస్తాం. కాబట్టి 3వ ప్లేస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడుండే యంగ్స్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామా డాక్టర్స్. ఎందుకంటే ఎక్కువ కష్టాలు మీకే ఉంటాయి, ఎక్కువ సమయం